భారతీయ సనాతన ధర్మంలో షోడశ కర్మలను ఉంటాయి. అంటే జీవుడు ఈ దేహంలోకి రాకముందు మొదలుపెట్టి మళ్ళీ దేహాన్ని విడిచిపెట్టేదాకా 16 కర్మలను విధించింది. మొదటిది గర్భాధానం అయితే రెండవది పుంసవన సంస్కారం అని ఉంటుంది. అది గర్భవతికి 3వ నెలలో ఉన్నప్పుడు చేస్తారు. పుమానేవ సవతి అని అర్థం అక్కడ. అంటే పుంసత్వమును పొందుగాక అని అన్నారు. దానికి రాంగ్ ట్రాన్స్లేషన్ తీసుకొని మగపిల్లలు పుట్టడానికి చేసేదని అని మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకున్నారు. కానీ 3వ నెలలో చేస్తే మగపిల్లవాడు పుట్టడం అప్పుడు డిసైడ్ అవ్వదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేసినా అది మారదు, ఆ జెండర్ అయిపోయింది. అప్పటికి ఎవరు పుట్టాలో లింగ నిర్ధారణ అయిపోయింది. అయినా ఆ సంస్కారానికి అక్కడ అర్థం ఏమిటంటే పుంసత్వమును పొందుగాక. ఆ బిడ్డ జీవుడు ఎవడైతే ఉన్నాడో తల్లి గర్భంలో వాడు పుంసత్వమును పొందాలి అని అంటారు దాన్ని. ఆ పుంసత్వం అంటే ఏమిటంటే ఉత్తేజం అని అర్థం, ఊర్ధ్వగమనం అని అర్థం. ఏమిటి, ఎట్లా అంటే జీవుడికి, ఒక మనిషి జన్మనెత్తిన జీవుడికి ఒక లక్షణం ఉంది. ఏమిటది అంటే పాలన పూరణ అంటారు దాన్ని. అంటే సాధన చేత, పాలన అంటే తనను తాను పాలన చేసుకుంటూ సాధన చేత ఉత్తమ గతికి ఎదగటానికి జీవుడు ఈ జన్మను ఎత్తాడంతే. మనిషి జన్మ ఎందుకు అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? ఉత్తమ గతికి ఎదగటానికి ఒక అవకాశంగా మనిషి జన్మ ఇది. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఈ పుంసత్వము మనం ఏమంటామంటే ఉత్తమ గతి అంటే మనకు ధార్మికంగా దాన్ని చెప్పేటప్పటికి ఎట్లా అయింది? పిల్లలు పుట్టాలి, ఉత్తమ గతికి వెళ్తాడు, పిల్లలు పుట్టాలి, ఉత్తమ గతికి. ఇంకా పుంసత్వం అర్థమే దీనికి వచ్చేసింది. కానీ జీవుడు తనలో తాను ఎదగటం అనే అర్థాన్ని, పారమార్థికమైన అర్థాన్ని కప్పిపుచ్చారు మన వాళ్ళు.